టాప్ రిచెస్ట్ కంట్రీలలో క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ ద్వారానే రిచ్ గా మారిన కంట్రీస్ కూడా ఉన్నాయి. ఇక మన దేశ విషయానికి వస్తే ఎకనామికల్ బ్యాలెన్స్ షీట్ ఎంత స్ట్రాంగ్ గా మెయింటైన్ చేసినా కూడా క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ కోసం మనం మెజారిటీ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 2023-24 ఫైనాన్షియల్ ఇయర్ లో 232.5 మిలియన్ టన్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ని ఇండియా ఇంపోర్ట్ చేసుకుంది. అంటే వేరే దేశాల నుంచి దిగుమతి చేసుకుంది. అందుకు గాను ఇండియాకు $132.4 బిలియన్ ఖర్చయింది. ఇండియన్ కరెన్సీలో ఈ వాల్యూ 20 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇక 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో అయితే $157.5 బిలియన్ ఇండియా క్రూడ్ ఆయిల్ కోసం ఖర్చు చేసింది. కానీ ఇక భవిష్యత్తులో ఇండియా ఇలా ఖర్చు చేయాల్సిన అవసరమే లేదు. పైపెచ్చు మనమే ఇతర దేశాలకు క్రూడ్ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనం ఎక్స్పోర్ట్ చేయడం ఏంటి అనిపిస్తుంది కదా? అవును, ఇదే జరగబోతుంది. ఇది మేం చెప్తున్న విషయం కాదు. ఈ విషయాన్ని పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు స్వయంగా ప్రకటించారు. అండమాన్ సముద్రంలో అండమాన్ నికోబార్ దీవుల సమీపంలో ఇండియన్ టెరిటరీలో భారీ క్రూడ్ ఆయిల్ డిపాజిట్స్ బయటపడ్డాయి. దాంతో ఇండియాకు జాక్పాట్ తగిలినట్టే అందరూ అనుకుంటున్నారు. భవిష్యత్తులో క్రూడ్ ఆయిల్ ని ఎక్స్పోర్ట్ చేసేంత భారీ రిజర్వ్స్ ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. కాబట్టి పెట్రోలియం మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారు ఏం చెప్పారు? ఇండియన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పెండిచర్ నిజంగా తగ్గబోతుందా? క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తూ మోస్ట్ రిచెస్ట్ కంట్రీస్ గా మారిన గల్ఫ్ దేశాల తరహాలో మన దేశం కూడా రిచెస్ట్ కంట్రీ కాబోతుందా? అనుకున్నట్టే క్రూడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ జరిగితే ఇండియన్ ఎకానమీ ఎలా డెవలప్ అవుతుంది?